తెలంగాణలో రాజకీయాలు పాలనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరిస్తుందంటూ చేసిన ప్రకటనను కొందరు ప్రస్తావించగా అది తన చేతుల్లో లేదని రాష్ట్ర జాతీయ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన పనులే కాంగ్రెస్ చేస్తుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులిస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సింగరేణి విషయంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బీఆర్ఎస్ కు చెప్పినట్లే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని బండి సంజయ్ హెచ్చరించారు. వారి ఆలోచన వారు ప్రకటించారు. మా పార్టీ, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసత్వం పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు. అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టారు. దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరూ కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తాను. 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదని, 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదని, 49% వాటా ఉన్న కేంద్రము ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం ఉందా? ఇది మళ్ళా చెప్తున్నా సేమ్ టు సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పులు చేసిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి శిక్షణ పొందుతుంది. ఏది కాంగ్రెస్ పార్టీ సేమ్ పందం కొనసాగిస్తున్నది. అదే ప్రజా వ్యతిరేకత అట్నే చూడకుంటారు. గుర్తుంచుకోవాలి.